ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. ఈరోజు మనము కొంచెం సమూయేలు గారి గురించి మాట్లాడుకుందాము. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 28వ వచనం చదివారు కదా. సమూయేలు మరి హన్నా గారు గొడ్రాలై ఉండడం మనకి తెలిసిన విషయమే. ఇవన్నీ ముందు చూసుకుంటే మనకి హన్నా గారు పడినటువంటి బాధ వేదన అంతా మరి మనకందరికీ తెలిసిందే. అయితే ఆవిడ ఏం చేసిందంటే దేవుణ్ణి మగబిడ్డ కావాలనే కోరుకుంది, ఒక బిడ్డ కావాలని కోరుకుంది. మరియు ఏం కావాలనుకుంది? మగబిడ్డ మాత్రమే కావాలని కోరుకుంది అనమాట. అయితే ఆమె కోరుకుంటంలో ఏముందంటే యెహోవాకి నేను ప్రతిష్ఠిస్తాను మాట ఇచ్చింది. అక్కడ నువ్వు నాకు నింద తీసేయడానికి ఒక బిడ్డని నాకు ఇవ్వమని అడిగిందనమాట. అడిగినప్పుడు ఆ బిడ్డను ఏం చేస్తానంటుంది? తిరిగి మళ్ళీ నీకే ఇచ్చేస్తాను అని చెప్పి దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుందనమాట. ఆమె మొక్కుబడి చేసుకునేటప్పుడు తన్మయత్వంలో వెళ్ళిపోయింది. ఆమె ఏం మాట్లాడుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఆమె బాధ ఒకళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి అర్థం కాలేదా? ఎవరు అక్కడ ఉన్నటువంటి యాజకుడైన ఏలి కూడా అర్థం కాలే. ఆమె అసలు ఎంత బాధపడుతుంది, అవి ఏం మాట్లాడుతుంది, దేవునితో ఏం మనవి చేస్తుంది అనేది ఏలికి కూడా అక్కడ అర్థం కాలేదు. అందుకే ఆయన ఏమన్నాడంటే తొందరపడి ఎవరైనా ఈరోజు కూడా మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళు మనకి వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ స్థితిగతులు ఏంటో, వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారో మనకు తెలియదు. కానీ మనం ఏం చేసేస్తామంటే తొందరపడి నిందలేసేస్తాం. అలాగే యాజకుడు ఒకళ్ళకి న్యాయాధిపతిగా యాజకుడిగా దేవుని యొక్క స్థానంలో, దేవునికి మనుషులకి మధ్యవర్తి స్థానంలో ఉన్నటువంటి ఏలి ఏం చేశాడంటే ఆమెని తాగావా అని అడిగేశాడు. స్త్రీలకి తొందరపడి మనము నోరు జారకూడదు, పురుషుడు అని అంటారు, స్త్రీలను గౌరవించాలి అని అంటారు, మరి బలహీనమైన ఘటం అంటారు. కానీ తొందరపడి అక్కడ ఏం చేశాడంటే ఏలి మరి నువ్వు తాగావా, పొద్దున్నే తాగావా అని చెప్పేసి మాట్లాడడం జరిగిందనమాట. సరే ఆవిడ ఆ మాట అంటారు. అదే మనల్ని ఆ మాట అంటే మనకి ఎంత కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది కదా. కానీ ఆమెకి ఆ మాట అంటేనే కోపం రాలేదు. నా ఏలినవాడా, ఎంత రెస్పెక్టబుల్గా మాట్లాడింది. అదే మనమైతే ఏం చేస్తాం? చిన్న మాట ఏదనంటే ఈ మొక్కుబడి, దేవుని సన్నిధి మొత్తం ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఏం చేస్తాము? వెంటనే తిరగబడతాం. నీకు ఎలా కనబడతాం? కళ్ళు కనబడతలేదా? నా స్థితిగతులు ఏంటి, నేనేంటి? అవతల వాళ్ళు ఎవరైనా కూడా మనం ఏం చేస్తాము? మనకి ఎలా తోచితే అలాగా మాట్లాడతాం. కానీ అక్కడ ఆమె బాధని, ఆ బాధలో ఆమె దిగమింగుకొని పైగా ఆయనకి ఏం చేస్తుంది? రిప్లై ఇస్తుంది. అలా కాదు, అలా అనొద్దు అని చెప్పేసి తన యొక్క బాధని, తను ఎందుకు బాధపడుతున్నాను అనేది ఏలీ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిందనమాట. ఏలీ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీదటికి నెక్స్ట్ నువ్వు వచ్చేటప్పటికి నీకు ఒక కొడుకు పుడతాడని ఆయన కూడా దీవించడం జరిగిందనమాట. ఆమెను వెంటనే అర్థం చేసుకోవడం జరిగింది. తప్పు చేసిన ఏలీ వెంటనే ఏం చేశాడు? ఆమెని వెంటనే అర్థం చేసుకోవడం జరిగిందనమాట. సరే మొక్కుబడి ప్రకారము దేవుడు మరి ఒక బిడ్డని ఇచ్చాడు హన్నా గారికి. నట్టు ఆమె కోరుకున్న విధానంలోనే ఆమెకి ఏం చేశాడంటే మగబిడ్డని ఇవ్వడం జరిగిందనమాట. మగబిడ్డని ఇచ్చినప్పుడు ఆవిడ ఏం చేసింది? తర్వాత మళ్ళీ ఎల్కానా ఉన్నారు కదా, ఎల్కానా పెనీనా వీళ్ళు ఉన్నారు. దేవుని కోసము ప్రతి సంవత్సరం వెళ్తారు కదా మొక్కుబడి కోసం. అలా వచ్చినప్పుడు అడిగారు, నువ్వు కూడా రా అని అడిగారు. అడిగినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే లేదు నేను రాను, మీరు వెళ్ళండి, నేను ఒకటేసారి ఇంకా బాబుని ప్రతిష్ఠించేంత వరకు నేను రాను అనేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అయితే ఆమె ఈ మధ్య టైంలో ఏం చేసింది అనేది చాలా ఇంపార్టెంట్. సమూయేలు గారు పుట్టినప్పటి నుంచి మరి దేవుని దగ్గర ప్రతిష్ఠ చేసేంతవరకు ఆమె సమూయేలు గారికి ఏం బోధించి ఉండొచ్చు, ఎంత బోధించి ఉండొచ్చు? మరి ఎంత బోధించి ఉండకపోతే దేవుని గురించి ఎంత, మరి దేవుడు ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలో ఆమె చెప్పుకోకుండానే మరి వెంటనే మరి యెహోవా మందిరంలో వదులుతానే మరి వెంటనే మ్రొక్కెను. ఈ మాట మనం చదువుకోవడం వరకే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైనా వాక్యాన్ని మనము చెప్పేటప్పుడు కానీ, బోధించేటప్పుడు కానీ, విన్నప్పుడు కానీ దానిలో మనము ఎంతకి అభివృద్ధి చెందుతాం. ఒక చెట్టు వేసాము, ఒక చెట్టు వేసినప్పుడు అది పెరిగి పెద్ద వృక్షం అవుతుంది. వృక్షం అయిన తర్వాత దాని నుంచి ఏం ఆశిస్తాము? ఫలాలు ఆశిస్తాం. అలాగే దేవుడు ఆశిస్తాడు. అలాగే మన పిల్లల నుంచి, మన కష్టపడి కన్ని పెంచిన పిల్లల గురించి కూడా మనం ఫలాలు ఆశిస్తాం. కానీ మనం ఏ ఫలాలు ఆశిస్తాము? బిడ్డలు ఎదిగి బాగా తిని తిరిగితే సంతోషించేస్తాము, లేకపోతే ₹1 డబ్బులు తీసుకొస్తే సంతోషించేస్తాం. మరి దేవునిలో
దేవుని విధానాల్లో ఎలా పెంచుతున్నాం? హన్నా గారు ఎంత బాధ్యత సమూయేలు ఎడల తీసుకోకపోతే ఆ బిడ్డని తీసుకొచ్చి మరి అక్కడ దేవుని ఆలయంలో వదిలిపెట్టగానే వెంటనే మ్రొక్కెను, సిద్ధపడిపోయారు సమూయేలు గారు. ఏమాత్రం ఆలోచించలే, ఆయనకి ఏంటో తెలిసిపోయింది. అంతగా ఫీడింగ్ ఇచ్చారు అన్నగారు. మరి ఈరోజు మరి సంఘాల్లో మనము మన పిల్లలకి ఎలాంటి ఫీడింగ్ ఇస్తున్నాం? ఇంటి దగ్గర పిల్లలు మనతోటే ఉంటారు, మనతోటే తిరుగుతారు, మనతోటే ఆడుకుంటారు, మనతోటే మన చుట్టుపక్కలే పడుకుండేంతవరకు, మార్నింగ్ లేచినంత వరకు నిద్రపోయి కనీస నిద్రలో కూడా మన పక్కనే ఉంటారు మన పిల్లలకి. మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లల ఎడల? సంఘాలకి ఈరోజు వస్తారు, ఏ సంఘంలోనన్నా చూడండి, ఆదివారం ఏ మందిరంలోకి వెళ్ళి దేవుని కార్యము అనేటప్పుడు పిల్లలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. సంఘంలో సేవకుడు ఒక పక్క నుంచి మరి ఆరాధన చెప్తూ ఉంటాడు. ఆరాధన అంటే ఏంటి? సాక్షాత్తు దేవుడు మనతో ఉంటాడు అక్కడ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడు ఎలాగో మనలోనే ఉంటాడు. అంత గొప్ప శక్తులు మరి మనతో ఆరాధనలో ఏకీభవిస్తున్నప్పుడు మరి ఆ సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు మనం పిల్లల ఎడల ఎలా పెంచుతున్నాం? అక్కడ సమూయేలు వెంటనే ముక్కాడు. సమూయేలు ఏమన్నా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 ఏళ్ల పిల్లోడా? కాదు కదా, చిన్న పిల్లోడు, బాలుడైన సమూయేలు పాలు విడిచిన వెంటనే, పాలు విడిస్తే ఎంత ఉంటాడు చెప్పండి? ఎంత చిన్నపిల్లోడు అయి ఉంటాడు. మరి వెంటనే మొక్కాడు అంటే, నాన్న నువ్వు మందిరంలోకి వెళ్ళి ఇలా ఉండాలి, దేవుడి శక్తి ఇది, మరి ఏలి గారు ఇలా ఉంటారు, ఆయన దేవుడికి మనకి మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తి, యాజకుడు, ఎంత చెప్పకపోతే పిల్లోడు అది నేర్చుకొని ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. మనము సేవకుడు పిల్లల్ని సైలెంట్గా పెట్టండి అంటే మనకి సేవకుడి మీద కోపం వస్తుంది. సేవకుడు మంచివాడు కాదు, మా పిల్లల్ని అడిచాడు, మా పిల్లోని తిట్టాడు అనేసి. మరి వాక్యం చెప్పేటప్పుడు మరి ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందో ఒక్కసారి అని ఆలోచన చేశారా? మనం ఏం చేస్తాం? పైగా ఆరాధన అంటే దేవుడు ఉంటాడని తెలుసా? తెలీదా? మరి పిల్లలతోటే మనం సమయాన్ని అంతా గడుపుతూ ఉంటాం. పిల్లలకి తినిపించుకుంటా, తాగిపించుకుంటా, ఏదో ఒక టైంలో చిన్నపిల్లలు కాబట్టి మంచినీళ్ళు ఇవ్వడంలో తప్పులేదు. తినే ఐటమ్స్ అన్నీ తీసుకొని వస్తాం, ఎక్కడో బజార్కి వెళ్ళినట్టు. మరి సినిమా హాల్కి చెప్పండి, సినిమా హాల్కి పిల్లలు ఎంత శ్రద్ధగా కూర్చుంటారు? చిన్న అల్లరి చేసిన చెంపలకు కొట్టి కూర్చోబెడతారు. ఎందుకంటే అది మనకి మనోరంజన ఇస్తుంది, మన హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ టైంలో పిల్లలు డిస్టర్బెన్స్ చేసినాకనే పిల్లల్ని కొడతాం. అప్పుడు పిల్లోడు ఏం నేర్చుకుంటాడు? ఆహా, సినిమా హాల్కి వెళ్ళినప్పుడు అల్లరి చేయకూడదు, అల్లరి చేస్తే మా అమ్మ కొడుతుంది అని నేర్చుకుంటుంది. మరి దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు ఎలా అయినా ఉండొచ్చు. మొత్తం ఒక మార్కెట్ తీసుకొస్తాం, ఒక షాపు తీసుకొస్తాం. మరి ఒక షాపులో ఉన్నట్టు పిల్లలు తిరుగుతూ ఉంటారు. మళ్ళీ దానికి తోడు గజ్జలు కడతా ఉంటారు పిల్లలకి ముచ్చటగా. ఆ సౌండ్లు వినుకుంటా మరి అక్కడ వాక్యం ప్రకటించేటువంటి సేవకుడికి ఎంత ఇబ్బంది అవుతుంది అనేటువంటిది మనం గమనిస్తున్నామా? ఒకసారి ఆలోచించేయండి. మరి మనం ఎలా పెంచుతున్నాం పిల్లల్ని? ఎలా పెరుగుతున్నారు పిల్లలు? సమాజంలో మనం పిల్లల్ని ఏ రకంగా చేస్తున్నాం? ఇప్పుడు మనం క్రమశిక్షణలో పెట్టకపోతే, దేవుని యందు భయభక్తులు లేని పిల్లోడు బయటికి వెళ్ళిన తర్వాత రేపొద్దున ఒక మర్డరు, ఒక మానభంగము చేస్తారు. అప్పుడు మరి పోలీసులు ఎదిరించగలుగుతారా? అప్పుడు జైలు నుంచి మన పిల్లల్ని తెచ్చుకోగలుగుతామా? అప్పుడు మరి ఎవరిని ఎదిరికిస్తాము మన పిల్లలు ఇలా చేస్తే? ఒకసారి ఆలోచించేయండి. అంటే సేవకుడు ఏమనలేరు అంటే కనుక సంఘాన్ని మానేస్తాం. మా పిల్లోడిని అన్నావు కాబట్టి సేవకుడు మంచివాడు కాదు కాబట్టి ఆ సంఘానికి వెళ్ళొద్దు. 10 మందిలో మా పిల్లోడిని సేవకుడు తిట్టాడు, అది కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. మరి రేపొద్దున కొన్ని వేల మందిలో, కొన్ని లక్షల మందిలో, కొన్ని లక్షల మందికి మన పిల్లోడికి ఏదైనా జరిగితే పేపర్లు వెళ్తుంది. అప్పుడు ఇప్పుడు భయం లేకపోతే, ఇప్పుడు భయంగా మనం పెంచకపోతే రేపొద్దున పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనము అమ్మ సినిమాకి వెళ్తాము అనగానే టక్కన పంపిస్తాం. అదే అమ్మ పలానా రోజు పలానా ప్రార్థన జరుగుతుంది, పలానా మీటింగ్ జరుగుతుందంటే మన పిల్లలు ఎంతవరకు హాజరవుతారు? ఒకసారి ఆలోచించేయండి. మనం ఎలా పెంచుతున్నాం పిల్లల్ని? ఈరోజు పిల్లల్ని పెంచే విధానము ఎలా ఉంది? దీని విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. కానీ ఇదే విషయంలో మనం వదిలేస్తాం. ఒక దేవుని సన్నిధానంలో పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేస్తాం, తినుకుంటా తిరుగుతారు. కొంతమంది పిల్లలు అయితే తల్లి చెంపలకు కొట్టేస్తున్నారు, తండ్రులు కొట్టేస్తున్నారు, తల్లిలు కొట్టేస్తున్నారు. సంఘాల్లోని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాలేదు నాకు. మరి ఎట్లా వాక్యం అంటే మనం వినం, పిల్లలకి తినిపించుకుంటా
తాగిపించుకుంటా ఆ టయానికి అయిపోతే ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాము, మళ్ళీ ప్రార్థనలో పాల్గొంటాము, వెంటనే వచ్చేస్తాం. మళ్ళీ మన కోసం ప్రార్థనలు చేయాలి, మన పిల్లల కోసం ప్రార్థనలు చేయాలి. అన్నీ దేవుడు మన విషయాలు, మనం కోరికలు అన్నీ ఏం చేసేయాలి, దేవుడు సఫలం చేసేయాలి. మనం ఎంత దుర్మార్గమైన ఆలోచన, ఎంత మరి దురాశతో ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. సమూయేలు గారికి మరి పెంచడానికి హన్నా గారికి పాలు విడిచిన వెంటనే అంటే చిన్న పిల్లోడికి సాధ్యమైంది. మరి ఈ రోజుల్లో సంఘాల్లో మన పిల్లలకి మనం ఎందుకు సాధ్యపరచలేకపోతున్నాము? హన్నా గారికి సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కావట్లేదు అనేది మనకు ప్రశ్న వేసుకుంటే ఆన్సర్లో మనం ఏ స్థానంలో ఉన్నామో పిల్లల్ని పెంచడంలో అనేది ఒకసారి ఆలోచన చేయాలి. క్రైమ్లో చూస్తే ఇండియా భయంకరమైన రేంజ్లో ఎరిగిపోయింది. ఎందుకు? తల్లిదండ్రుల భయం ఉండాలి. ఫస్ట్ సమాజము తల్లిదండ్రులు అనకూడదు అంటారు. మొదటి గురువు తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకుంటాడు. ముఖ్యంగా తల్లి దగ్గర అన్ని విషయాలు నేర్చుకుంటాడు బిడ్డ. మరి సంఘాల్లో మరి మనం పిల్లల్ని ఎలా వదిలేస్తున్నాం? ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా చెయ్యి పట్టుకొని మరి వంకర టింకరగా వెళ్ళిపోతుంటే, మరి పిల్లల్ని అటు ఇటు వెళ్ళిపోతుంటే చెంపలు కొట్టి మన వెనకాల తిరిగేటట్టు చేసుకొని అప్పుడు ఆ విషయాలు భయం పెడతాం. అప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు? అమ్మో, మా అమ్మ చేయి వదిలి వెళ్ళిపోతే మా అమ్మ కొడుతుంది అనేది చిన్నప్పటి నుంచి పిల్లలు నేర్చుకుంటారు. మరి సంఘానికి వచ్చినప్పుడు మనం ఎందుకు వదిలేస్తున్నాం? సంఘంలోనే పిల్లలు గెంతులేస్తారు, మరి సంఘంలోనే పిల్లలు అల్లరి చేస్తారు, మరి సంఘంలోనే తినడము. ఒక బాక్స్ పెట్టుకొని పిక్నిక్ వెళ్తున్నట్టు మనం బాక్స్ పెట్టుకొని పిల్లలకు అలవాటు చేస్తాం. ఈ సన్నిధానంలో ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇంత జాగ్రత్తగా మనం ఉండాలని మనం ఉంటూ పిల్లలకి నేర్పించాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? చిన్నపిల్లలు, పాలు తాగే పిల్లల గురించి నేను మాట్లాడడంలే, కొంచెం నడక వచ్చిన పిల్లల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచన చేయండి. బాలుడు పిల్లల్ని మనం దండించాలి, దండించకపోతే క్రమశిక్షణలోకి రారు అని బైబిలే చెప్తుంది. మరి ఈరోజు టీచర్లు కూడా అదే చెప్తున్నారు. మరి రేపొద్దున్న మరి రాని మనం చూడకని ప్లేసుల్లో మన పిల్లలు ఉంటే మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొకసారి మరి ఏ రకంగా మనం పెంచుతున్నాము అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయాలి. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతారా? మొదటి సమూయేలు. బాలుడైన సమూయేలు ఏలియా ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అదురు ప్రత్యక్షము తరచుగా సిద్ధించలేదు. ఆ కాలంలో ఏలియా కన్నులో మంద దృష్టి గలవాడైనందున. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 26వ వచనమా? మొదటి సమూయేలు 2వ అధ్యాయము 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మన పిల్లలు ఎలా ఎదుగుతున్నారు? ఎవరి దయతో ఎదుగుతున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. బాలుడగు సమూయేలు ఇంకను, అక్కడ వదిలేసిన తర్వాత ఇంకా తల్లి వెళ్ళిపోయింది. ఎలా ఫీడింగ్ ఇచ్చిందో, నువ్వు ఇక్కడే ఉండాలి, ఏలీ గారి దగ్గరే ఉండాలి, ఇక్కడే సేవ చేసుకుంటూ ఉండాలని తల్లి ఎంతగా ఆ చిన్న పిల్లోడికి పాలు మానేసే వరకు నేర్పించిందంటే ఆ పిల్లోడే ఇంటని ఇన్వాల్వ్ అయిపోయాడు, దాంట్లో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. అంటే దేవుడు తప్ప వేరే ప్రపంచము ఆ తల్లి నేర్పించలే. దేవుడు ప్రపంచంలో మనముంటే దేవుడు ప్రపంచంలో మనం ఎలా ఉండాలనేది నేర్పిస్తాడు. కానీ మనము ప్రపంచంలో ఎలా వదిలేస్తున్నాం, మన పిల్లల్ని ఎలా వదిలేస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి అయితే మరి యెహోవా దయందు వర్ధిల్లుతున్నాడు, మరి అక్కడ మనుషుల దయతో కూడా వర్ధిల్లుతున్నాడు. అంటే ఒకళ్ళు ఎవరికి ఇద్దరికి, ఏ మనుషుడు ఇద్దరికి దాసులు కాలేరు అని బైబిల్ వాక్యమే చెప్తుంది. కానీ ఇక్కడ మరి మనుషులు మెచ్చుకుంటున్నారు, యెహోవా దేవుడైన మరి యెహోవా కూడా మెచ్చుకుంటున్నాడని బైబిల్ వాక్యంలో చెప్తుంది. అదే కాకుండా వర్ధిల్లుచున్నాడు, ఇంప్రూవ్మెంట్ ఉంది అతని ప్రవర్తనలో, అతను ప్రతి ఒక్క విధానంలో భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ అతనిలో ఇంప్రూవ్మెంట్ ఉందని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుంది. మొదటి సమూయేలు 3:1. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. చాలు. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు.
అంటే అక్కడ చెప్పగానే తను పరిచర్య చేయాలి అనేది కూడా తనకు అర్థమైపోయింది. ఎంత చక్కగా పుట్టినప్పటి నుంచి మరి మందిరానికి వచ్చే అంతవరకు ఇంకా ముందుకే కంటిన్యూషన్లో కూడా సమూయేలు జీవితం ఒక అద్భుతమైన ఘట్టము. అసలు మనము ఎవరు చేయలేదు అని అనుకుంటారు, కానీ మనం ఎందుకు ప్రయత్నించకూడదు? ఒక హన్నాలాగా ఆ ప్రయత్నం మనము చేయలేదే అని మనము ఒప్పుకోలేక తప్పదు. అయితే మరి సమూయేలు ఉన్న ప్రదేశం ఎలాంటిది హన్నా గారికి తెలియదా? మరి ఏలీ గారి పిల్లలు ఎలాంటి వాళ్ళు, ఎంత భయంకరమైన పిల్లలు. మరి అలాంటి అనుకూల పరిస్థితులు కాదు, ప్రతికూల పరిస్థితుల్లో సమూయేలు గారు అక్కడ ఉన్నారు. సమూయేలు గారు అక్కడ ఉన్నప్పుడు మరి ఆ ప్రతికూల పరిస్థితుల్లో నేర్చుకోవాలి కదా. మరి మందిరంలోనే వ్యభిచారము, మందిరంలోనే దౌర్జన్యము, ఆ దేవుడు తీసుకొచ్చినటువంటి ఆ మాంసాన్ని, పచ్చి మాంసాన్ని ముందుగా వాళ్ళు తీసేసుకోవడము, మళ్ళీ అది ఒకటి దేవుడికి ఇష్టం లేదు. అక్కడికి వచ్చేటువంటి మందిరానికి వచ్చేటువంటి జనాంగానికి కూడా ఇష్టం లేని పరిస్థితిలో మరి ఏలి యొక్క పిల్లలు ఉన్నారు. అంతేకాకుండా ఘోరమైన పాపము, భయంకరమైన పాపములో ఒకటి వ్యభిచారము. ఆ వ్యభిచారము బయట ఎక్కడో చేయడంలో వాళ్ళు మందిరములోనే చేస్తున్నారు. మందిరంలోని ఎవరో బయట అన్యులతో చేయట్లే, మందిరానికి వచ్చి స్త్రీలతో చేస్తున్నారు. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏలి యొక్క కుమారులు ఉన్నారు. మరి ఆ కుమారులు అలా భయంకరమైన పరిస్థితి రావడానికి ఏలి గారు కారణమయ్యాడు. ఏలి గారు ఏమైనా చేశాడా? నాయనా నువ్వు ఇలా చెయ్యి, ఇలా వ్యభిచారం చెయ్యి, లేకపోతే దేవుని మందిరంలో ఇలా ప్రవర్తించు అని చెప్పాడా? లేదు, గద్దించలేదు. మీరు ఇలా చేయకూడదు అని బాల్యం నుంచి చెప్పలే వాళ్ళ పిల్లలకి, అందుకే అలా తయారయ్యాడు. అలాంటి పిల్లలు అక్కడ ఉన్నప్పుడు మరి సమూయేలు గారిని ఎంత ధైర్యంగా వదిలిందో. మరి ఆ కాన్ఫిడెంట్ ఏంటి? మనం చిన్నప్పుడు మరి సామెతలు 22:6 చూసుకుంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, అతడు వృద్ధుడైనను దాని నుంచి తొలగిపోడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరి బాలుడు నడవలసిన త్రోవను మనం నడిపిస్తున్నామా? ఈ క్వశ్చన్లన్నీ మనం వేసుకొని మరి నెక్స్ట్ వీక్కి మనము ఎంతవరకు మన పిల్లల్ని రెక్టిఫై చేశాము, లేకపోతే ముందుగానే మన పిల్లలు హన్నాలాగా పెంచుతున్నామా అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలని మరి ప్రభు పేరట నేను మనవి చేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఏముందంటే సమూయేలు కుమారులు ఏమని చెప్తున్నాడు, ఏలి గారు ఏమని చెప్తున్నాడు? మొదటి సమూయేలు 2వ అధ్యాయం 24-25 చూసుకుంటే, నా కుమారులారా, ఎప్పుడు బాగా వృద్ధుడైపోయిన తర్వాత, చేయాల్సిన పాపాలన్నీ చేసేసిన తర్వాత, మరి వీళ్ళ ద్వారా తెలిసింది, కన్న తండ్రికి కొడుకులు ఎలా ఉంటున్నారో తెలియలేని పరిస్థితిలో ఉన్నారు ఏలి గారు. ఒకసారి ఆలోచన చేయండి. సంఘంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి, మందిరంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఏలి గారికి తెలియలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆయన ఉన్నారు. ఆయనకి ఎవరి ద్వారా తెలిసింది? ఇరుగు పొరుగు ద్వారా. అది చెప్తున్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు, మీరు ఏంటి ఇలాంటి చేస్తున్నారు, దేవుని ఉగ్రత మీ మీదకు వస్తుంది, కాబట్టి మీరు ఇలా చేయకూడదు అని ఎప్పుడు హెచ్చరిస్తున్నాడు? మానైపోయిన తర్వాత. మొక్కప్పుడు హెచ్చరించాల్సింది మానైపోయిన తర్వాత మరి ఏలి గారు హెచ్చరిస్తున్నాడు. మరి మానైన తర్వాత దానికి నచ్చినట్టు ఉంటుంది, కానీ మరి వంచినట్టు ఉండదు. మరి అప్పుడు దానికి ఏం చేస్తాం? నరకటమే. ఆ నరకడమే తండ్రి చేశాడు, దేవుడు చేశాడు. ఆ నరకడమే తండ్రి అని దేవుడు చేశాడు. ఆ శాపం ఎవరికి వచ్చింది? సరిగ్గా పెంచనందుకు మరి ఏలికి కూడా వచ్చింది ఆ శాపము. ఏలి గారు ఏమైనా తప్పు చేశారా? ఏలి గారు ఏమైనా వ్యభిచారం చేశారా? ఏలి గారు ఏమైనా ఇబ్బంది పెట్టారా ఎవరినైనా? లేదే. ఆయన మీద ఎటువంటి చెడుగా ఎవరు చెప్పుకోవడం లేదే, కానీ శాపము ఏలి గారికి వచ్చింది. మరి ఈరోజు శాపం మన మీదకి వస్తుందా రాదా అనేది ప్రశ్న మనం వేసుకోవాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాం. మరి ఈరోజు మరి మన ప్రవర్తనా విధానం, మన పిల్లల ప్రవర్తన విధానము ఎలాగుంది, ఎలా నడుచుకుంటున్నారు? సంఘాల్లో ఇక నుంచి అయినా కూడా పిల్లల్ని ఎలా ఉండాలి, ఇది దేవుని సన్నిధానము అనేటువంటి ఒక భయాన్ని పిల్లలకి మనం నేర్పించాలి. పాలు తాగే పిల్లల నుంచే వాళ్ళకి నేర్పించినప్పుడు అరవకూడదు, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అని. ఒకసారి మన పిల్లల్ని వేరే వాళ్ళు ఊరికే ఉండు, సైలెంట్గా ఉండు, అలర్ట్ చేయకూడదు అంటే మనకు ఎంత కోపం వస్తుందో చెప్పండి. వాళ్ళు ఏమైనా చెడు చెప్తున్నారా? బాగుండే పిల్లల్ని, శ్రద్ధగా వాక్యం వింటున్న పిల్లల్ని ఊరికే ఉండు, అలరి చేయొద్దు అని అంటున్నారా? మనకు కోపం రావడానికి కాదు. అందరూ మన పిల్లల్ని
కూర్చో, అల్లరి చేయొద్దు, అలా ఉండొద్దు అనడానికి అవకాశం ఎవరిచ్చామంటే మనమే ఇచ్చాము. బాలుడైన సమూయేలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి ఆయన ఎక్కడ విశ్వాసం నుంచి తొలగిపోలే, పరిచర్య నుంచి తొలగిపోలే, విధేయత నుంచి తొలగిపోలే, వినయం నుండి తొలగిపోలే, మాదిరికరంగా మరి ఆయన జీవించడం జరిగింది. మరి ఏలీ గారిలాగా మరి శాపం ఉంటుంది అని బైబిల్ వాక్యం చెప్తుంది. ఆ శాపానికి మరి ప్రియ సహోదరులారా మీరు నేను గురి కాకూడదని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తున్నా. మరి ఈ వాక్యాన్ని చక్కగా ఓపికతోటి మరి మీరు విన్నందుకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు.